రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన పింక్ పవర్ రన్ 2024 కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళల ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం సమాజం సంతోషంగా ఉంటుందని తమ ప్రభుత్వం నమ్ముతుందన్నారు. ఉమెన్ హెల్త్ కేర్ను మెరుగుపరిచేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వైద్య రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, మహిళల కోసం మరిన్ని ఆసుపత్రులు నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ మహిళల సాధికారత కోసం మనమంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నిర్వాహకులను అభినందిస్తున్నారు. అంతకుముందు ఈ రన్ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన పింక్ పవర్ రన్ 2024 కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను అందజేశారు. మహిళల ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం సమాజం ఎంతో సంతోషంగా ఉంటుందని తమ ప్రభుత్వం నమ్ముతుందన్నారు. ఉమెన్ హెల్త్ కేర్ను మెరుగుపరిచేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వైద్య రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, మహిళల కోసం మరిన్ని ఆసుపత్రులు నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ మహిళల సాధికారత కోసం మనమంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నిర్వాహకులను అభినందిస్తున్నానని తెలిపారు. అంతకుముందు ఈ రన్ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. At this inspiring initiative, Pink Power Run, I am proud to say that Telangana is committed to improving healthcare for women. We believe that health of women is foundation to the well-being of families and communities. I congratulate all the participants here today. Your presence shows solidarity and women across the state who face health challenges. Each step you take today is a step towards a future where no woman has to face these challenges alone. Let us take this journey forward. We will continue to build more hospitals, strengthen our healthcare systems, and create a society where women's health and welfare are given utmost attention. Together, we can build a healthier, more empowered future for the women of Telangana. I would lastly like to congratulate Sudha Reddy Garu and Mega Krishna Reddy Garu and her team